ఇప్పుడు మనం ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయమైన గుడికి వెళ్ళబోతున్నాము. 7 ప్రాకారాలతో 21 గోపురాలతో అందులో రాజగోపురం 236 అడుగులతో ఉన్న ఒక ప్రత్యేకమైన గుడి అయితే నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అది ఏంటి అంటే తమిళనాడు శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి గుడికి అయితే మేము వెళ్తున్నాము. అరుణాచలం నుంచి మేము బస్కి అయితే శ్రీరంగం వరకు వచ్చాము. కానీ బస్ అయితే గుడి రూట్లో వెళ్ళదు అని మమ్మల్ని అయితే మధ్యలోనే దించేశారు. ఇక్కడ నుంచి అయితే 5 కిలోమీటర్సే ఉంటుంది. కానీ బస్కి వెళ్ళాలంటే 2 బస్సులు అయితే ఎక్కి దిగాలని చెప్పారు. అందుకోసం మేమైతే ఇక్కడ కొంచెం సేపు వెయిట్ చేసి ఎండకి ఫుల్గా తిరిగేసాం కదా, బాగా ఎండగా ఉందని చెప్పి ఒక కొబ్బరి బొండం అయితే తాగాము. అక్కడ నుంచి మేము ఆటో మాట్లాడుకొని అయితే డైరెక్ట్గా టెంపుల్ రాజగోపురం దగ్గరకు అయితే వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తుంది కదా కావేరీ నది. ఈ నది మీద గుండానే మేమైతే టెంపుల్కి అయితే చేరుకున్నాము. రాజగోపురం దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము రూమ్ కోసం అయితే చాలా తిరిగాము. అన్ని హోటల్స్లో అయితే అడిగాము. కాస్ట్ అయితే టూ మచ్ చెప్తున్నారు. 2,000 నుంచి 3,000 4,000 అలా అయితే చెప్తున్నారు. మేము ఫైనల్గా టెంపుల్కి దగ్గరలో అయితే ఒక రూమ్ అయితే తీసుకున్నాము. 2,000 పెట్టి అక్కడైతే చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకైతే మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చేసి కొన్ని పిక్స్ తీసుకొని లోపలికైతే దర్శనానికి వెళ్ళిపోయాము. ఇంకా ఈ రంగనాథ స్వామి ఆలయం గురించి అయితే నేను తెలుసుకున్నది మీతో చెప్తాను. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లిలో కావేరీ నది ఒడ్డున ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయం. ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయంగా దీని గురించి అయితే మనం చెప్పుకోవచ్చు. ఇది 156 ఎకరాలలో విస్తీర్ణంలో 7 ప్రాకారాలతో 21 గోపురాలతో నిర్మించబడి ఉన్న భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. 108 దివ్య దేశాలలో అగ్రస్థానంలో ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి ఆదిశేషునిపై శేషశయనుడిగా కొలువై ఉంటాడు. విష్ణుమూర్తి స్వయం వ్యక్తంగా వెలిసిన 8 క్షేత్రాలలో ఇది ప్రధానమైనది. ఇక్కడ రాజగోపురం 236 అడుగుల ఎత్తుతో 13 అంతస్తులతో ఆసియాలోని అత్యంత ఎత్తైన గోపురాలలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ప్రాచీన తమిళ వైష్ణకవులు తమ పాసారులతో కీర్తించిన క్షేత్రం ఇది. ఇక్కడ జరిగే వైకుంఠ ఏకాదశి, పగల్పత్తు, రాపత్తు ఉత్సవాలు అత్యంత ప్రసిద్ధమైనవిగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని వైష్ణవ మతాన్ని ప్రచారం కూడా చేశారు. ఇంకా మేము ఒక్కొక్క గోపురాన్ని దాటుకుంటూ లోపలికైతే వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత మేము మొదటిగా క్యూ లైన్లోకి అయితే వెళ్ళి దర్శనానికైతే వెళ్ళాము. దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం తర్వాత ఇక్కడ లోపల ఉన్న అన్ని చిన్న చిన్న గుళ్ళను అయితే మేము దర్శనం చేసుకున్నాము. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినది 1000 స్తంభాల మండపము. ఈ మండపం చాలా చాలా ముఖ్యమైనది ఇక్కడ. అంతేకాకుండా అసలు ఈ దేవుడు ఇక్కడికి ఎలా వచ్చాడో తెలుసా? అయితే చెప్తాను, వినండి. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామి విగ్రహాన్ని మొదటగా బ్రహ్మదేవుడు పూజించాడు. తరువాత ఇది ఇక్ష్వాకు వంశానికి చేరింది. తరువాత త్రేతాయుగంలో శ్రీరాముడు లంకపై విజయం సాధించిన తర్వాత భక్తుడైన విభీషణుడికి ఈ విగ్రహం బహుమతిగా ఇచ్చాడు. అయితే విభీషణుడు ఈ విగ్రహాన్ని లంకకు తీసుకుని వెళ్తుండగా మధ్యలో కావేరీ నది దగ్గర ఆగాడు. అప్పుడు ఒక చిన్న బాలుడు వచ్చి, నేను పట్టుకుంటాను, మీరు వెళ్ళి స్నానం చేసి రండి అని చెప్తాడు. కానీ బాలుడు ఒక కండిషన్ పెడతాడు. నేను 3 సార్లు పిలవగానే మీరు రావాలి అని చెప్తాడు. కానీ విభీషణుడు ఆలస్యంగా వచ్చాడు. ఈలోపు బాలుడు 3 సార్లు పిలుస్తాడు. విభీషణుడు రాకపోవటంతో ఆ విగ్రహాన్ని కింద పెట్టేస్తాడు. పరుగున విభీషణుడు వచ్చి విగ్రహాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ విగ్రహం ఎంత లేపినా పైకి లేవదు. అప్పుడు సాక్షాత్తు ఆ స్వామివారు ప్రత్యక్షమై నేను ఇక్కడే ఉండి భక్తులందరినీ కాపాడుతాను అని చెప్తాడంట. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి బీబీ నాంచారమ్మ స్వామివారిని దగ్గరికి వెళ్లకుండా ఇక్కడి నుంచి ఇలా చూసేదంట. అక్కడైతే ఆవిడ వేలు ముద్రలు ఉన్నాయి. అలా అందరూ ట్రై చేస్తున్నారు. ఇక మేము అక్కడ నుంచి ఆలయంలో ఉన్న గరుడాల్వార్ విగ్రహం 25 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ విగ్రహాన్ని కూడా దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత ఇక్కడ ధన్వంతరి మహర్షి ఆలయం కూడా ఉంటుంది. ప్రపంచంలోనే ఏకైక ఆలయంగా ఉన్న ఈ ధన్వంతరి మహర్షి ఆలయం శ్రీరంగం ఆలయ ప్రాంగణంలో మనం చూడవచ్చు.
అంతేకాకుండా ఇక్కడ శ్రీ రామానుజాచార్యులు పరమపదించి 1000 ఏళ్లకు పైగా గడిచిన ఆయన శరీరాన్ని నేటికి ఇక్కడ భద్రపరిచి ఉండటం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.